యో నమ. హరి ఓం. ఈ యొక్క కార్తీక పురాణము 25వ అధ్యాయము, దూర్వాసుడు అంబరీషుణ్ణి శపించుట, ఇదంతా కూడా 25వ అధ్యాయములో చెప్పబడి ఉన్నది. మనం అనుకోకుండా ఎవరైనా ఇంటికి అతిథి వచ్చినట్లయితే అతిథికి మొట్టమొదటగా భోజనం పెట్టి తర్వాత మనం భోజనం చేయాలి. అందరూ తిన్న తర్వాత ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారు భోజనం చేయాలి. అంతేగాని మనకి ఇంటికి కాకేసినటువంటి వారిని అతిథి పక్కన కూర్చుని యజమాని ఎప్పుడూ కూడా భోజనం చేయరాదు. కాబట్టి ఇంటికి అతిథి వచ్చినట్లయితే ఆ అతిథి తిన్న తర్వాతనే భోజనం చేయాలి. అలాగే ఈ యొక్క దూర్వాసురుడిని పిలిచినటువంటి అంబరీషుడు ఆయన రాకపోవడం చేత ఏమి చేశాడో అదంతా కూడా ఈ యొక్క 25వ అధ్యాయంలో చక్కగా వివరించి ఉంది. అంతటా అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకి అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకు ఎటుల అనుకూలించునో అటులే చేయుము. ఇది మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి. అంతటా అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయమును విని వెళ్ళుము. ద్వాదశీ నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనటువంటిది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచునట్లు అవ్వదు. ద్వాదశిని విడచుట యుక్తము కాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందింపడు, నా మొట్టమొదటి పుణ్యము నశింపదు, కావున నేను జలపానము పుచ్చుకొందును అని వారి ఎదుటనే జనపానము మంచినీరు త్రాగిను. అంబరీషుడు జలపానమునర్చిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు కక్కుచు, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవు ఏల భుజించితివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి. అతిథికి అన్నము పెట్టేదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినువాడు మలభక్షకుడు అగును. అట్టి అధముడు మరు జన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి, అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు, కావున నీవు నమ్మకద్రోహి వగుటవే గాని హరిభక్తుడువు ఎట్లు కాగలవు? శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు. మమ్మే అవమానించుట అనినా మమ్మ అవమానించిన శ్రీహరిని అవమానించుటే అగును. నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడవని అతి గర్వము కలవాడవై ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానము ఒసగితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా? నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు ముని కోపమునకు గజగజ వణుకుచూ ముకులిత హస్తములతో, ఓ మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానముచే నేను ఈ కార్యమును చేసి తిని, నన్ను రక్షింపుము. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు కలవారు, కావున నన్ను కాపాడుము అని అతని పాదములే పడేను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, 2వ జన్మలో తాబేలుగాను, 3వ జన్మలో పందిగాను, 4వ జన్మలో సింహముగాను, 5వ జన్మలో వామనుడుగాను, 6వ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడుగాను, 7వ జన్మలో మూఢుడవైన రాజుగాను, 8వ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, 9వ జన్మలో పాషండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయ్యలేని బ్రాహ్మణుడుగాను పుట్టెదువుగాక.
అని వెనక ముందు ఆలోచింపకుండా శపించెను. ఇంకనూ కోపము తగ్గనందువలన మరలా శపించుటకు ఉద్యుక్తుడు అవుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్యా, అటులనే మీ శాపము నేను అనుభవింతును అని ప్రాధేయపడును. కానీ దూర్వాసురుడు ఇంకనూ కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. అంతటా ఆ సుదర్శన చక్రము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు క్రక్కుచూ దూర్వాసునిపై పడబోయెను. అంతట దూర్వాసురుడు ఆ చక్రమును తనను మసిచేయునని తలిచి ప్రాణముపై ఆశ కలిగిన వాడై అచటి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెట్టెను. తేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచూ ఉండెను. దూర్వాసురుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున ఉన్నటువంటి దేవేంద్రుణ్ణి, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినను చక్రాయుధము బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయితిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమునందలి 15వ అధ్యాయ సమాప్త. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం.